తిరుపతి జిల్లా సత్యవేడులో సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. బుచ్చినాయుడు కండ్రిగా మండలం నీరుపాకోట గ్రామానికి చెందిన మేస్త్రి భీమయ్యపై జరిగిన బ్లేడ్ దాడి వెనుక అతని భార్య రేవతి, ఆమెతో సన్నిహితంగా ఉన్న నాగరాజు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దంపతుల మధ్య కుటుంబ విభేదాలు, పరస్పర అనుమానాలు తరచూ గొడవలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భర్తను హత్య చేయాలని ముందుగానే ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న భీమయ్యపై బ్లేడ్తో దాడి చేసి అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు నాటకమాడినట్లు విచారణలో తేలింది. బాధితుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు, కాల్ డేటా విశ్లేషణ ఆధారంగా పోలీసులు ఈ కుట్రను ఛేదించి భార్య రేవతి, నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం భీమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రేవతికి తన భర్తకి ఇద్దరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా, అదేవిధంగా అనుబంధాల సమస్యగా వచ్చిన సమస్యల కారణంగా భార్య రేవతి తన భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి భీమయ్య వాడేటువంటి షేవింగ్కి వాడేటువంటి బ్లేడ్ను తీసుకొని గొంతును కోసినట్టు విచారణలో నిరూపణ అయ్యింది. రేవతికి తన భర్తకి ఇద్దరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా, అదేవిధంగా అనుబంధాల సమస్యగా వచ్చిన సమస్యల కారణంగా భార్య రేవతి తన భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి భీమయ్య వాడేటువంటి షేవింగ్కి వాడేటువంటి బ్లేడ్ను తీసుకొని గొంతును కోసినట్టు విచారణలో